హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లెనీ కెనాల్స్ అనంతపూర్. సో ఇందాక నేను చెప్పినట్టుగా పప్పీ కొనాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. సో అన్న అర్హతలు ఏంటన్నా డబ్బు ఉంటే సరిపోదని మీరు అడగవచ్చు నన్ను. డబ్బు ఉంటే సరిపోదండి. సో కొన్ని అర్హతలు కూడా ఉండాలి. వాటి గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో మెయిన్ థింగ్, మీరు పప్పీ కొనాలని కమిట్మెంట్ మీకు ఉంటుంది. వాటిలో ఉండాల్సిన అర్హతలు వచ్చి మొదటిది వచ్చి టైం అండి. మీ దగ్గర టైం ఉండాలి. రెండోది లవ్, మీకు ప్రేమ ఉండాలి. మూడోది రెస్పాన్సిబిలిటీ, అంటే వాటి గురించిన బాధ్యత ఉండాలి. సో వీటి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ టైం అండి. సో చాలా మంది పప్పీ కొందాం అనుకుంటారు కానీ డబ్బులు ఉంటే సరిపోదండి, టైం ఉండాలి మీ దగ్గర. రోజుకి ఒక అరగంట నుంచి ముక్కాలు గంట, లేదా దేవుడి దేవులు కుదిరితే ఒక గంట. సో ఆ సమయం మీ దగ్గర లేకపోతే మీరు పప్పీ కొనడానికి అర్హులు కాదండి. ఏదో మనం ఫుడ్ పెట్టామో తింటా ఉంది ఉంటా ఉంది అనుకుంటే కాదండి. ప్రొద్దున ఫుడ్ పెట్టి దాన్ని బయటికి తిప్పాలండి. వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. పప్పీకి ఎక్సర్సైజెస్ కావాలి. వాటిలో మెయిన్ థింగ్ వచ్చేసి వాకింగ్. సో మార్నింగ్ ఒక 15 మినిట్స్ వాకింగ్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయించే టైం మీ దగ్గర లేదనుకోండి, మీరు పప్పీ కొనడానికి అర్హులు కానే కాదు. సో అది గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వాలి. రెండో థింగ్ ఫుడ్. సో అది తింటుందా లేదా, మనం పెట్టాం, ఏ ఫుడ్ ఇష్టపడుతుంది, ఏ ఫుడ్ తినడం లేదు, సో చూసుకోవాలి. టాయిలెట్కి తీసుకెళ్తాం, వాకింగ్కి వెళ్తే బయట స్మెల్ చేసి బయట యూరిన్ చేయడం, టాయిలెట్ చేయడం అలవాటు అవుతుంది. సో అలాంటి టైం ఇచ్చినప్పుడు పప్పీ హెల్దీగా ఉంటుంది. కొంతమంది కట్టేసి ఉంటారు, అక్కడే పోస్తూ ఉంటాయి, అక్కడే కూర్చుంటూ ఉంటాయి, అక్కడే పడుకుంటూ ఉంటాయి. ఇక రోగాలు ఎందుకు రావండి? సో అలాంటి వాకింగ్ చేసే టైం కూడా మీ దగ్గర లేకపోతే మీరు కొనడానికి అర్హులు కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు కొనాలంటే టైం ఉండాలి మీ దగ్గర. రెండో థింగ్ లవ్ అండి. సో అన్ని జంతువుల్లాగా కట్టేస్తే ఉండే టైప్ కాదండి మెయిన్లీ డాగ్స్ అనేవి. సో కుక్కలు అనేది మనుషులతో బాండింగ్ కలిగి ఉన్నాయి. సో ఎంతకాలం నుంచి బాండింగ్ కలిగి ఉన్నాయి అన్నవన్నీ హిస్టరీస్లో మనం చూస్తూనే ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం. అవి ఎంత ప్రేమిస్తాయి, మనుషుల కోసం ప్రాణాలు పెట్టిన కుక్కలు కూడా లేకపోలేదు, అవునండి. సో మీరు వాటితో టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు వాటి గురించిన ప్రేమ మీకు ఉండాలి. సో అది ఏం చేస్తుంది, తింటుందా లేదా, బాగుందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా, హెల్దీగా ఉందా లేదా. ఒకవేళ తింటలేదు, ఎందుకు తినడం లేదు, దానికేం టెంపరేచర్ హై అయిందా, లేదా ఏమైనా సిక్ అవుతా ఉందా, హెయిర్ ఫాల్ అవుతా ఉందా, ఇవన్నీ చూసుకోవాలండి. ఆ ప్రేమ ఉంటేనే ఆ బాండింగ్ మీకు ఏర్పడుతుంది. అప్పుడే అది మీతో కూడా టైం స్పెండ్ చేయగలుగుతుంది. మీకోసం మిస్ అవుతాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఊరు వెళ్ళారు అనుకోండి, ఒక 2 రోజులు కనపడకపోతే మీరు 3వ రోజు వస్తే దానికి అనారోగ్యంగా దానికి బాగాలేకుండా ఉన్నా కూడా మీరు వస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందో మీకు తెలుసు. వాటి గురించి వీడియోస్ చూస్తూ ఉంటాం, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఆ బాండింగ్ మెయింటైన్ చేయగలగాలండి. రెండు. మూడోది వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా మెయిన్ అండి. చాలా మంది పప్పీస్ కొంటారు, పెంచుతారు. సో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, సిక్ అయినాయి అనుకోండి, అయిపోయి ఊరు బయట వదిలేసి వస్తారు. లేదా ఒక 2 ఊర్లు దాటి అటువైపు వదిలేస్తే మళ్ళీ తిరిగి రాదు అని ఫిక్స్ అయిపోయి దూరంగా పోయి వదిలేసి వస్తారు. అది కరెక్ట్ అంటారా? సో అవి ఇన్నాళ్ళు మీ ఇంట్లో పెరిగి టైంకి ఫుడ్ పెట్టుంటారు, వాకింగ్ తిప్పుంటారు, మీతో బాండింగ్ ఉంటుంది. అలాంటి కుక్కని తీసుకెళ్ళి ఊరు బయట వదిలేసో లేకపోతే ఎక్కడో పడేసి వస్తే అది ఏమవుతుందండి రోడ్డు మీద ఉండి. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది ఒక్కసారి మనం కొన్నామా, ఆ చచ్చే వరకు మనతో నేను ఉద్దేశం ఉంటేనే మీరు కొనడానికి అర్హులండి, లేదంటే కాదు. కొద్దిమంది తీసుకెళ్తారు, అన్న సిక్ అయింది పప్పి మాకొద్దు, మీరు తీసుకెళ్ళిపోతారా అని ఎవరికో ఇచ్చేస్తారు. ఫ్రీగా వస్తే మీరు ఏమన్నా అనుకోండి, ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా ఫ్రీగా వస్తే బాధ్యత ఉండదండి మనుషులకి. అవునా కాదా? మీరే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, మళ్ళీ తప్పుగా అనుకోమాకండి. సో ఫ్రీగా వస్తే బాధ్యత ఉండదు. సో మీరు కొన్నారు, చూసుకుంటున్నారు, మీలాగే ఇంకోరు చూసుకుని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు చూసుకోరండి. ఆ బాండింగ్ ఉన్న మీరే రోడ్డు మీద వదిలేసేప్పుడు దాన్ని ఇంకోరు బాగా చూసుకుని మీరు ఎలా అనుకుంటారండి? సో ఇంకోటి ఏజ్ అయిపోద్దండి. వాటికి ఏజ్ అయిపోయింది అనుకోండి, అన్న ఇన్నాళ్ళు మేము చూసుకున్నాము, మాకు కుదరట్లేదు, ఇప్పుడు అది సిక్ అవుతా ఉంది, వెయిట్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే కొంచెం కష్టపడుతూ ఉంది దాని పని దాన్ని చేసుకోవడానికి, సో మాకొద్దు, ఎక్కడైనా వదిలేసి వద్దాం అనుకుంటా ఉంటారు. సో అది కరెక్ట్ కాదండి. సో ఒకసారి తెచ్చుకున్న తర్వాత అది అప్ టు దాని లైఫ్ స్పాన్ మొత్తం మనతోనే ఉండాలి, కమిట్మెంట్ తీసుకొని తెచ్చుకోవాలండి. ఇప్పుడు చిన్నపిల్లలకి పార్వో వైరస్ వస్తుంది, తెచ్చుకున్నప్పుడు చాలా ప్రేమగా తెచ్చుకుంటారు. ఆ వైరస్ రాగానే ఇది బతుకదేమన్న భయంతో పోయి ఎక్కడో చూడదలేసి వస్తారు. పార్వో వైరస్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఆ పార్వో వైరస్ గురించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అని ఒక వీడియో చేస్తున్నాను, అది త్వరలో అప్లోడ్ చేస్తాను. సో వాటి గురించి ఆర్టికల్స్ నేను చదివాను, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్గా చేసిన వాళ్ళని చూశాను. సో నా దగ్గర ఉన్న పప్పీస్ కూడా ఒకప్పుడు పార్వో వైరస్తో అఫెక్ట్ అయిన ఉన్నాయి. సో వాటి గురించిన వీడియోస్, నాకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కలిపి ఒక వీడియో చేయబోతున్నా. ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఇదండి. సో అర్థమైంది కదండి నేను చెప్పింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనాలంటే మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే, ఫస్ట్ది టైం ఉండాలా, రెండోది ప్రేమ ఉండాలా, మూడోది బాధ్యత ఉండాలా. ఈ మూడు లేకుండా, ఈ కమిట్మెంట్ లేకుండా ఉంటే మీరు కొనడానికి అర్హులు కాదు. ఓకే, థ్యాంక్ యూ.